కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? ఇందులో మీకు థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. మెయిన్గా థంబ్నెయిల్స్ కోసం అందుకు చెప్పేసి పిక్సెల్ యాప్కి అయితే వెళ్ళిపోతారు. పిక్సెల్ యాప్లో అయితే మనకు తెలుగు ఫాంట్స్ అయితే రావు. ఈ తెలుగు ఫాంట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు అయితే మీ అందరికైతే నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. ముందుగా మన ఛానల్ అయితే అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఇక లేట్ చేయలేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ మొబైల్లో ప్లేస్టోర్లో కొత్తగా ఇన్స్టాల్ చేసిన పిక్సెల్ యాప్ని అయితే ఫస్ట్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేసేయండి అనమాట. మీ మొబైల్ అయితే క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఇక్కడ అయితే సెర్చ్ చేయండి, పిక్సెల్ యాప్ ఏపీకే అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. ఈ లింక్ పైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఓల్డ్ వర్షన్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు వర్షన్స్ అన్ని చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడాల్సింది వచ్చి 199 ఈ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకునేసండి. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి తెలుగు ఫాంట్స్ అని ఉంటాయి. తెలుగు ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసిన పిక్సెల్ యాప్ని డైరెక్ట్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేనైతే టైప్ చేస్తున్నా అమ్మ అని చెప్పి. ఈ అమ్మ అనే దాన్ని మనం రాంభద్ర ఫాంట్స్లోకి ఎలా చూపిస్తానో చూడండి. ఇక్కడైతే ఫాంట్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ రాంభద్ర ఫాంట్స్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా అయితే మనము మన ఫాంట్స్ని అయితే పిక్సెల్ యాప్కి అయితే ఇలా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన తెలుగు ఫాంట్స్ని పిక్సెల్ యాప్లోకి అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరూ ఇలా అయితే ట్రై చేయండి. ఇలా అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి, ఒక లైక్ చేయండి. పిక్సెల్ యాప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అయితే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట.